నా పేరు అబీద్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను అకౌంటెంట్ని. టీడీపీ జనసేన పొత్తుగా ఒకవైపు వైసీపీ ఎవరికి పట్టం కట్టే అవకాశం? చాలామంది ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటంటే జగన్కి వ్యతిరేకత ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీను జనసేన కలిసి వాళ్ళే గెలుస్తారని అనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి గెలవాల్సిన ఆవశ్యకత ఏంటంటారు రాష్ట్రానికి? ఉంది, తప్పకుండా ఉంది. ఆయన ఒక రాజధానికి ఒక ఆకారం ఇచ్చి, ఒక రాష్ట్రానికి ఒక రూపురేఖలు తెచ్చి, అమరావతిని రాజధాని చేసి ఒక వంతెనలు అవన్నీ నిర్మాణానికి ప్లాన్లు చేశారు. అవన్నీ ఫ్లాప్ అయిపోయినాయి. మళ్ళీ ఆయనే కనుక కంటిన్యూ అయితే అవన్నీ పునరుద్ధరించడానికి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. సార్, ఇది రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి కంటిన్యూ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? లేదు, ఏమీ చేయలేదు. ఉన్నది మొత్తం ఇంకా కూల్చేశారు. అదే అసలు అమరావతిలో ఒక్క పని కూడా ఏం జరగలేదు. శూన్యమే, దాదాపు ఏమీ లేదు. విశాఖపట్నంలో ఒక ఇల్లు అన్నారు, అక్కడ రాజధాని అన్నారు, అక్కడ లేదు. కడపలో అన్నారు, అక్కడ లేదు. ఈ 3 రాజధానులంతా ఫెయిల్డ్. మన విజయవాడకి ఒక మంచి ఎయిర్పోర్ట్ లేదు, వంతెనలు లేవు, రోడ్ల వైశాల్యం లేదు, అన్ని విధాలుగా ఫ్లాప్ అయిపోయింది. సరే, పరిశ్రమలు తీసుకురావడంలో ఎంతవరకు న్యాయం చేయగలిగారు? పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయన్నీ పోయినాయి. ఐటీ సెక్షన్ పూర్తిగా దెబ్బతినేసింది. మన రాష్ట్రంలోని కుర్రాళ్ళు ఉద్యోగాలందరూ తెలంగాణ వైపు, మైసూరు వైపు, కర్ణాటక వైపు, బెంగళూరు, మహారాష్ట్ర వైపు వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ అసలు ఉద్యోగాలే లేవు. అంతే. సార్, గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు. ఆయన పరిపాలన చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు. సార్, తండ్రి పాలనకి ఆయన తనయుడి పాలనకి తేడా ఏమన్నా గమనించారు? భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ముందు రాజశేఖర రెడ్డి చేసింది అది ఆంధ్రప్రదేశ్, అది మొత్తం ఉమ్మడి రాష్ట్రం. ఆ అభివృద్ధి వేరు. ఇది సపరేట్ అయిన తర్వాత లిమిటెడ్ అయిపోయినా కూడా ఫ్లాప్ అయింది. మరి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నేను చెప్పాను కదా ఇందాకే, ఒక రాజధాని అనేది ఏర్పడింది, రూపురేఖలు వచ్చినాయి, దాన్ని అంతా ఈయన చెడగొట్టేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడే సరైనటువంటి మంత్రి అని నేను అనుకుంటున్నాను. సార్, మీ నియోజకవర్గం ఏంటి సార్? నా నియోజకవర్గం మాచావరం. అంటే సెంట్రల్ నియోజకవర్గం. ఇక్కడ పోటీ ఎలా ఉంటుంది సార్? ఒకవైపు వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ నుంచి బొండా ఉమ ఉన్నారు. లాస్ట్ టైం బొండా ఉమ కేవలం 19 ఓట్ల తక్కువతోటి ఓడిపోయారు. ఆయనకి ఒక మంచి పేరుంది. పోటీ తగ్గట్టుగా ఉంటుంది కానీ కరెక్ట్గా నేనేం చెప్పలేను. ఎలా ఉంది సార్ అడ్మినిస్ట్రేషన్ పరంగా? ఈరోజు 4.5 పరిపాలన చూశారు కదా, లేదు, చాలా బ్యాడ్గా ఉంది. రాజధాని అనే ఆకారమే లేదు, రాజధానియే లేదు. రోడ్లన్నీ గుంతలు, అనేక రకమైనటువంటి సమస్యలు. రాష్ట్రానికి ఒక ఎల్లలు కానీ ఒక ఆకారం కానీ ఏమీ లేకుండా చాలా బ్యాడ్గా ఉంది. అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కేవలం ఆ బీద వాళ్ళకి, కాలువగట్టు ఉన్న వాళ్ళకి, వైట్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం అందుతాయి. అది రాష్ట్రం మొత్తంలో ప్రతి వాళ్ళకి అందవు కాబట్టి అది ఎఫెక్ట్ ఇవ్వదని నేను అనుకుంటున్నాను. అంటే ఉద్యోగస్తుల పరంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు మేలు చేస్తుందంటారు అసలు? ఉద్యోగస్తుల పరంగా అంటే వాళ్ళలో కొంతమంది సాటిస్ఫాక్షన్గా ఉన్నారు, కొంతమంది సాటిస్ఫాక్షన్ లేకుండా కంప్లైంట్తోనే ఉన్నారు. అంటే జగన్ గారి మీద ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చేస్తుంది అంటారు సార్ అసలు? ముఖ్యంగా ఆయన చేసే పనుల్లో ఏది నిర్ధారణగా లేదు. ముఖ్యంగా రాజధాని విషయంలో ఆయనకు అసలు దేశం మొత్తంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్. అది ముఖ్యంగా 3 రాజధానులు అన్నారు, అది అవ్వలేదు. మద్యపాన నిషేధం అన్నారు, అది చేయలేదు. ఔటర్లలోకి వెళ్తే ఆ గుంటలు, రోడ్లు, వాటి వల్ల యాక్సిడెంట్లు, మరణాలు చాలా ఉన్నాయి. సార్, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎంతవరకు న్యాయం చేయగలిగారు? అది ఏం చేయలేదు, అది దాదాపు శూన్యమే, ఏమీ చేయలేదు. ఏంటి సార్